తెలంగాణ రాష్ట్ర మహిళలారా ఒకసారి మీరు గమనించాల్సిన విశేషం. ఎందుకంటే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, నిన్న మహిళల దినోత్సవం సందర్భంగా 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాను అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. ముందుగా 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చండి. ముందుగా కోటీశ్వరులను చేసి తర్వాత సంగతి మహిళలను, ఎందుకంటే మహిళలను పిచ్చోళ్ళని చేస్తున్నారు. ఈనాడు ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు ఇచ్చినప్పుడు ఏదైతే మహిళలకు 2,500 రూపాయలు ఇస్తా అన్నాడు, తులం బంగారం ఇస్తా అని చెప్పినాడు, 2 లక్షలు చేస్తా అన్నాడు, కళ్యాణ లక్ష్మి, ఆసరా పింఛన్లు పెంచుతా అన్నాడు, వితంతు పింఛన్లు పెంచుతా అని చెప్పినాడు, ఉన్నటువంటి మహిళా కార్మికులకు వేతనాలు పెంచుతా అని చెప్పినాడు, పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు పెంచుతా అని చెప్పినాడు. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కర్లకి, అంగన్వాడీ టీచర్లకి, అంగన్వాడీ స్కూళ్ళలో ఉండేటటువంటి ఆయమ్మల పరిస్థితి ఏ విధంగా, జీతాలే సక్కారావు, 3 నెలలకు 4 నెలలకు ఒకసారి జీతాలు వస్తాయి. ఇక ఈ మన ముఖ్యమంత్రి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తున్నాడు. ఈనాడు ఆకలి అయితే నెల తర్వాత వచ్చి చికెన్ బిర్యానీ పెడతా అన్నట్టుంది, తినలేదు మీసాలకు సంపాదన అన్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలను పిచ్చోళ్ళని చేయకూడదు. ఎందుకంటే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఇక చైతన్యవంతమైనరు. మీరు 2,500 రూపాయలు ఎప్పుడు ఇస్తారో చెప్పారు ముందుగా, ఇక కోటీశ్వరులను చేసుడు తర్వాత సంగతిగా. మాటలు మాట్లాడితే నిజంగా ఏమన్నా అర్థం ఉండాలి ముఖ్యమంత్రి గారు. ఈనాడు మహిళలను మోసం చేసి మహిళల ఓట్లు వేసుకొని గద్దెనెక్కినటువంటి ముఖ్యమంత్రి గారు, దయచేసి మహిళలను మోసం చేయకండి, ఇంకా ఇచ్చినటువంటి హామీలు సకాలంలో నెరవేరిస్తే బాగుంటుంది. స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో మహిళలే బుద్ధి చెప్తారు.